ఇక్కడ రోడ్ అంతా బ్లాక్ అయి ఉండడం వల్ల ఇక్కడ కూడా కొంచెం సేపు ఇరుక్కున్నాం అనమాట. బైక్స్ వెళ్ళడం ఇబ్బందిగా అనిపించేసింది. అది గదిగోండి ఉప్పా ట్రీస్ కలర్ఫుల్గా ఉన్నాయి. సో 11 కల్లా మేము చూడాలి అనుకున్న ఉప్పా ట్రీస్ అయితే చూసేసాం. హ్యాపీ చాలా. అమ్మో, ఆ కొండలో నుంచి పొగ చూసారా ఎలా వస్తుందో? ఏదో కాలుస్తున్నట్టున్నారు. మేబీ బ్యాంబూ చికెన్, అదే బొంగులో చికెన్ అంటారు కదా తెలుగులో, అదనమాట. అరకులో దొరికే ఫేమస్ ఐటమ్స్. నేను ఏం కొన్నానో చూడాలంటే మొత్తం వీడియో అంతా మిస్ అవ్వకుండా చూడండి. ఎక్కేసి వెళ్ళిపోతున్నాడు. అది ఏంటి కనబడిందా? బబ్బుగాడు ఇంకా మెసేజ్ చేసేస్తున్నాడు అప్పుడే రాడరా ఇంకని. ఈ వాటర్ అంతా ఇక్కడ నుంచి వస్తుంది, ఇలా ఇక్కడ నుంచి వచ్చి ఇలా ఇటు నుంచి ఫ్లో అవుతుంది. నాకు దిగి కొంచెం వాటర్ని పట్టుకోవాలి అని ఉంది. ఒకసారి పట్టుకుందాం. మంచిదో కాదో తెలియదు. ఈ వాటర్ ప్రాంతాల్లో ఉండే వాటర్ మంచివే నా ఉద్దేశం. మరి తెలియదు, పట్టుకుందామా లేదా అని చూద్దాం. కళ్ళు నేను అటు నుంచి అటు వెళ్ళి నేను పట్టుకుంటాను. ఇక్కడ దిగుతాను. ఇక్కడ ఎంత దూరం లేదు, ఇదిగో పడడం కాదు, ఇక్కడ నుంచుంటాను. చూసారా అసలు జస్ట్ ఇదిగో ఇక్కడ నుంచి ఇలా వెళ్ళి అక్కడ నుంచి ఉంటే పట్టేసుకోవచ్చు. ఒకసారి చేతి పట్టుకోవాలని ఉంది. మంచి కదా? నీకు ఎలా తెలుసు? మంచి మంచి కదా? మేమున్న కాసేపటికి ఎవరో వచ్చి అక్కడ బైక్ వాష్ చేసుకుంటున్నారనమాట. సో ఇది మంచి వాటరా కాదా అనేది మాకైతే తెలీదు. ఇక్కడ ఫోటోషూట్ చేసుకుంటుంటే నాని వచ్చి తెగ డిస్టర్బ్ చేసేసి ఇలాగా వాటర్ వేసి ఆడుకుంటున్నారనమాట. ఇలా ఒకళ్ళు ఫుల్గా ఫన్గా అలా జరిగిపోయింది. చాలాసేపు ఉన్నాం ఇక్కడ, ఒక హాఫ్ అన్ అవర్. ఇంకా మళ్ళీ మా జర్నీ అయితే స్టార్ట్ చేసేసాం. కానీ మళ్ళీ ఇది చూసి షాక్ అనమాట. అంటే కొంచెం వాటర్ ఉన్నాయి కదా, వెళ్ళిపోయింది బండి అన్నట్టు అనుకున్నాం. కానీ ఆ వాటర్ ఉండడం వల్ల కొంచెం లోతుగా ఉన్నట్టుంది. సో వెళ్ళలేకపోతున్నాయి. పైగా స్టోన్స్ కూడా ఉన్నట్టున్నాయి బాగా రాళ్ళు కింద. సో చాలా కష్టపడి ఎక్కిస్తున్నారు ఒకళ్ళు తర్వాత ఒకళ్ళు. డబల్స్ అయితే వెళ్ళలేము కదా. ఇంకా నేనైతే స్లిప్పర్స్ తీసేసాను. స్లిప్ అయిపోతామండి ఈజీగా. ఇక్కడ అంత బంకమట్టే ఉంది. సో అలా నడుచుకుంటూ వెళ్ళాను అనమాట. వాటర్ అయితే ఎంత చల్లగా ఉన్నాయంటే అంత చల్లగా ఉన్నాయి. నడుచుకుంటూ ఇలా వెళ్ళడం పర్లేదు కొంచెం వరకు. కానీ బైక్ మీద వెళ్ళే వాళ్ళదే టెన్షన్ పట్టింది. ఒకవేళ జారి అలా పడితే బైక్తో పాటు వాళ్ళు కూడా పడిపోతారు మొత్తం కింద. కానీ నాకు కొంచెం భయం అనమాట. వాటర్లో, ఇలా ఉన్న వాటర్లో ఏదైనా అంటే కనిపించదు కదా, ఏమైనా ఉంటాయేమో అని చెప్పి. సో నన్ను పట్టుకోవడానికి చూసారా మా కళ్యాణ్ ఫాస్ట్గా వచ్చేస్తున్నాడు. మేమే చాలా కష్టపడి స్లోగా ఎక్కిస్తే కానీ 2 వీలర్స్ వెళ్ళలేదు. కానీ వెనకాల చూసారా ఫ్యామిలీతో కారు ఉందన్నమాట. అది చూసి నాకు బాధేసింది. అంటే వాళ్ళు ఎలా దాటుతారో, మళ్ళీ వెనక్కి వెళ్ళాలా, పాపం ఎలా వెళ్ళారో ఏంటో తెలియదు. ఇంకా అక్కడ నుంచి స్టార్ట్ అయిపోయాం. నాకు ఈ జర్నీ మొత్తం చాలా నచ్చిందండి. ఇంత గ్రీనరీ నేను ఎప్పుడు సినిమాల్లోనే చూసేది. అలాగా విజువల్ చూస్తుంటే చాలా మంచిగా అనిపించింది. ఏదో కనిపిస్తున్నట్టుంది. అవునండి, అదే ఉప్పా ట్రీస్ అనమాట. సో దూరంగా చూసారా కలర్ఫుల్గా కనిపిస్తున్నాయి చూసారా. అబ్బా, దీన్ని చూడడానికి ఎంత కష్టపడ్డాం అంటే అంత కష్టపడ్డాం. అంటే మరీ బాగా సీరియస్ కష్టమేం కాదు, నార్మల్గా అలా స్ట్రగుల్స్ పడుతూ వచ్చాం కదా. లోపలికి వెళ్ళకుండానే బయట నుంచే ఇవన్నీ భలే కనిపిస్తున్నాయి. చూసారు కదా, ఇవన్నీ ఫ్లవర్స్ అనుకుంటున్నారా? కాదండి, నేను దూరం నుంచి చూసి ఫ్లవర్స్ అనే అనుకున్నాను. ఇంకా పేపర్ ఫ్లవర్స్ అని ఉంటాయి చూసారా, డార్క్ పింక్ కలర్ లో కూడా చిన్ని ఫ్లవర్ ఉందేమో చిగురులో అనుకున్నా. కాదు, లీవ్స్ అవి, ఆకులే. బలవంతం లేదు. చూసారా మనం వెళ్ళిన తర్వాత ఏం చేయాలి, ఏం చేయకూడదు, ఏంటి ఏమున్నాయి అనేది ఇన్స్ట్రక్షన్స్ టైప్లో రాశారనమాట. సో అలా దారి గుండా వెళ్తున్నాం. ఏదో అడవిలోకి వెళ్తున్న ఫీలింగ్ వస్తుంది నాకు. కానీ కొంచెం దూరమే ఇలా ఉంది అడవిలాగా. కొంచెం లోపలికి వెళ్ళిన తర్వాత ఏదో డిఫరెంట్ ప్రపంచం, అంటే వేరే ప్రపంచం ఏదో ఉంది అన్నట్టు అనిపించింది. ఎందుకంటే ఇక్కడ నుంచి ట్రీస్ అని లైన్గా చూసారా ఎలా పెట్టారో. ఇవి వాళ్ళు పెట్టినవా అవే వచ్చినవా నాకు తెలియదు వీటి గురించి. సో కానీ నాకైతే భలే అనిపించింది. ఇంతవరకు ఇది మనం వెనక్కి వచ్చిందనమాట. ఇదిగోండి ఆకుల్ని మీకు క్లియర్గా చూపిస్తున్నాను. ఇవే బేబీ పింక్ కలర్లో ఉంటాయన్నమాట. సో చూసారా దూరం నుంచి, బాబా ఎంత బాగున్నాయి కదా. ఏదైనా సాంగ్స్లో, డ్యూయట్ సాంగ్స్లో చూస్తూ ఉంటాం ఇలాంటి ట్రీస్ కలర్స్గా.
సో నేను ఇంత దగ్గరగా చూస్తున్నప్పుడు చాలా హ్యాపీ, కొంచెం కష్టపడి వచ్చినందుకు వర్త్ ఇట్ అనిపించింది నాకైతే. చాలా బాగున్నాయి. ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నామో తెలీదు అన్నాను కదా. సో ఇదేంటంటే ఉప్పా ట్రీస్ కోసం వచ్చామన్నమాట. ఇంత దూరం ట్రావెల్ చేసి. సో ఈ ట్రీస్ యొక్క ప్రత్యేకత ఏంటంటే లీవ్స్ ఉంటాయి కదా, లీవ్స్ అనేవి కలర్ చేంజ్ అయ్యి పింక్ కలర్లో అవుతాయి. సో అవి చూడ్డానికి చాలా బాగుంటాయి. లైట్ బేబీ పింక్ కలర్ లాగా అలా బ్యూటిఫుల్గా ఫామ్ అవుతాయి. అంటే కలర్ అనేది చేంజ్ అవుతాయి గ్రీన్ నుంచి. వాటిల్లో మనం ఎప్పుడైనా ఫ్లవర్స్ చూస్తాం, కానీ ఇవేంటంటే లీవ్స్ అన్నమాట. ఇవే అంటే ఆకులు చేంజ్ అవుతాయి కలర్. సో ఇలా చూడ్డానికి చాలా బాగుంటాయి కాబట్టి ఇది ఒక టూరిస్ట్ స్పాట్. ఇది కూడా ఉప్పా ట్రీస్, వీటిని చూడ్డానికే వచ్చింది. వెనక్కున్నవన్నీ అవే చూస్తున్నారు కదా మీరు. సో చాలా మంది వచ్చారు విజిట్ చేయడానికి. ఇక్కడ చాలా ఫోటో షూట్స్ అవన్నీ జరుగుతూ ఉంటాయి. సో ఇన్ని కిలోమీటర్స్ ప్రయాణం చేసి మనం చేరవలసిన చోటుకైతే చేరుకున్నాము ఉప్పా ట్రీస్ కోసం. నేను కూడా కొన్ని ఫొటోస్ దిగేస్తాను. వెయిట్ చేసిన ఫొటోస్ కోసమే ఎంత దూరం వచ్చినట్టు. సో మనం కూడా దిగేద్దాం. అందరూ దిగుతున్నారు ఫొటోస్ హడావుడిగా. చాలా మంది ఫ్యామిలీస్ వచ్చారండి. ఇక్కడ చూడ్డానికి భలే అనిపించింది. చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ అలా ఆడుకుంటూ ఫొటోస్ దిగుతూ అల్లరిగా చూసారా, పోజెస్ చెప్పుకుంటున్నారు ఒకరికొకళ్ళు, ఇలా ఉండు అలా ఉండు అని. సో మంచిగా అనిపిస్తుంది కదా, ఏముందిలే అన్నట్టు అనుకున్నాను నేను. బట్ ఇక్కడ దగ్గర నుంచి ఇలా అన్ని ట్రీస్ని ఒక్కసారి ఇలా చూస్తుంటే చాలా కొత్తగా ఉంది ఎక్స్పీరియన్స్ అనేది. ఈ ట్రీస్ ఉప్పా విలేజ్లో ఉన్నాయి కాబట్టి ఉప్పా ట్రీస్ అని నేమ్ వచ్చింది. ఇంకా డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి ఈ 3 monthsలో అయితే ఫుల్గా ఇలా కలర్గా అనిపిస్తాయి. ఇంకా మిగిలిన మంత్స్లో అలా ఉండవంట. సో ఇది చాలా స్పెషల్గా అనిపించింది నాకైతే. సో మనం డిసెంబర్లో కానీ జాన్లో కానీ వస్తే రెడ్గా కనిపిస్తాయంట, ముఖ్యంగా జనవరిలో. ఇప్పుడు మనం ఫిబ్రవరి ఎండింగ్లో వెళ్ళామన్నమాట మేమందరం. సో అప్పటికే ఇలా కనిపిస్తుంది. ఆల్మోస్ట్ అయిపోయింది. అంటే ట్రిప్ అంతా అవ్వలేదు, దేనికైతే వచ్చామో అదైతే చూసేసాం కదా ఈ ఉప్పా ట్రీస్ని. సో చూడడం అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ ఒక 20-30 minutesలో మళ్ళీ స్టార్ట్ అయిపోతాం. మళ్ళీ ఒక 3 hours జర్నీ ఉండిద్ది వైజాగ్ వరకు. ఆ 3 hours జర్నీలో మళ్ళీ ఏ సైడ్ నుంచి వెళ్తున్నాం, ఎలా ఉండబోతుంది అనేది కూడా మీకు ఒకసారి చూపించేస్తాను. దాని తర్వాత ఇంకా ట్రిప్ అంతా అయిపోయినట్టే ఇంకా. సో మేమైతే మార్నింగ్ నుంచి ఏం తినలేదు ప్రస్తుతానికి. అంటే టిఫిన్ ఒకటి చేసాం, ఇప్పుడు మళ్ళీ ఇంకేం తినలేదు. ఇప్పుడైతే టైం వచ్చేసి 10:57 అయింది. అంటే 11 అవుతుంది ఇంకో 3 minutesలో. సో 11 కల్లా మేము చూడాలి అనుకున్న ఉప్పా ట్రీస్ అయితే చూసేసాం. హ్యాపీ చాలా. సో ఈ ప్లేస్ కూడా చాలా పీస్ఫుల్గా ఉంది. జనాలు అయితే వస్తున్నారు చాలామంది, కానీ ఎంతమంది వచ్చినా ఇది అడవిలా ఉండడం వల్ల మనకి కొంచెం పీస్గా అనిపిస్తుంది. చూసారా, ఫోటో కోసం అని చెప్పి ఐడియా అనమాట ఇది. అలా మధ్యలో పెట్టేసి ఇంకా రౌండ్ అప్ చేసుకుంటే అలా ఫోటో అనేది బాగుండిద్ది బ్యాక్గ్రౌండ్లో అని, పైనుంచి అలాగ చూడడానికి ఫోటో. కానీ పెట్టుకోకుండానే వెళ్ళిపోయారు, అవ్వట్లేదు, ఇంకా వర్కౌట్ అవ్వట్లేదు అని చెప్పి. ఇలా చిన్ని టెంపుల్ ఉందన్నమాట మధ్యలో వెళ్తున్నప్పుడు. అసలు ఎంత పాజిటివ్ ఎనర్జీ అనిపించిందంటే నాకు. కొంచెం సేపు అలా నుంచొని దండం పెట్టుకున్నాను, పీస్ఫుల్గా అనిపించింది మనసంతా. సో ఇలా చూస్తుంటే ఒక రకమైన పాజిటివ్ ఎనర్జీ వస్తుందన్నమాట. చాలా మంచిగా పూజ కూడా చేశారు ఎవరో ఇక్కడ చక్కగా. సో ఇంకొంచెం ముందుకు వెళ్ళామన్నమాట. వెళ్తుంటే వీళ్ళు ఇక్కడ కొంచెం ఫోటోషూట్ కోసం అని చెప్పి కింద పడిపోయిన చెట్టు మీద అలా కూర్చొని దిగుతున్నారు. ఇంకో టెంపుల్ కూడా ఉంది ఇక్కడ, గుణాలమ్మ దేవి టెంపుల్. సో ఇక్కడ కూడా వెళ్ళి అలా దండం పెట్టేసుకున్నాం. బండి నీకు భయమేయట్లేదా, పడతావేమోనని? ఇప్పుడు నా వీడియోస్ లో పడిపోతున్నా, మరి ఎంతో మంది చూస్తారు. అందరం బోల్డ్ ఫొటోస్ దిగేసాం. ఇంకా లాస్ట్ గా ఒక్కసారి చూసుకుంటున్నాను. ఇంక ఇక్కడ నుంచి బయలుదేరిపోతున్నాము. సో అలాగా మళ్ళీ తిరిగి ప్రయాణం అయితే స్టార్ట్ చేసాం. మళ్ళీ ఇప్పుడు ఇంక ఇంటికే వెళ్ళేది అని అనుకున్నాను, కానీ ఇంటికి కాదండి, మళ్ళీ ఇంకో చిన్ని ప్లాన్ అనమాట. ఇంత దూరం వచ్చేసాం కదా అరకు వరకు, అరకు వెళ్ళాలి కదా అని అనుకున్నారు వీళ్ళు. సో ఇంకా బయటకు వచ్చేసి కొంచెం స్నాక్స్ ఐటమ్స్ ఇవన్నీ ఇక్కడ అమ్ముతున్నారు, వీళ్ళ దగ్గర తీసేసుకున్నాం. నార్మల్ రేట్సే ఉన్నాయి, మరీ ఎక్కువ రేట్స్ ఏం లేదు. నేనైతే కళ్యాణ్కి ఐస్ క్రీమ్ తీసుకున్నాను, తనకి చాలా ఇష్టం అంట ఇది. సో అందుకని ఒకటి తీసేసుకున్నాను. నేనైతే కేక్ తింటున్నాను.
ఇంటి తాళాలు కనిపించట్లేదని చిన్ని టెన్షన్ పడ్డాం ఇక్కడ. నా దగ్గరే ఉన్నాయి. సో చూసుకున్న తర్వాత మనశ్శాంతి అనిపించింది. ఎంత ట్రిప్కి వెళ్ళినా ఏం చేసినా చేరుకోవాల్సింది ఇంటికే కదా లాస్ట్ కి. సో జాగ్రత్తగా ఉండాలన్నమాట. ట్రిప్ లో పడేది మర్చిపోకూడదు. ఇంకా ఇక్కడ నుంచి అరకుకి ప్రయాణం దగ్గరే లేండి కొంచెం. సో అలా కూర్చొని వెళ్తున్నాము. నేనైతే కొంచెం నీరసం వచ్చేసింది నాకు. సో ఏమీ తినలేదు కదా, దానివల్ల పక్కనున్న విలేజెస్ అలా చూస్తున్నాను. చూసారా భలే కట్టుకున్నారు కదా వీళ్ళు. నాకైతే ఈ ఇల్లులు చాలా నచ్చినాయి. మీకు నచ్చితే ఖచ్చితంగా కామెంట్ చేయండి. నా హెల్త్ అయితే కొంచెం కొంచెంగా పాడైపోవడం స్టార్ట్ అయింది. అంటే చాలా నీరసం వచ్చేయడం అలాగా. సో ఎప్పుడైనా సరే ఇలా లాంగ్ ట్రిప్స్కి వెళ్ళినప్పుడు అంటే తినడానికి ఏదైనా మనం తీసుకెళ్తూ ఉండాలి. ఏదో ఒక ఫ్రూట్స్ కానీ ఏదో ఒకటి పట్టుకెళ్తూ ఉంటే బెస్ట్. బిస్కెట్స్ అని అలాగా. సో వాటర్ తాగుతూనే ఉన్నాను, కానీ అదొక్కటే సరిపోదు కదండి. ఎందుకంటే బాగా చలికి ఎక్స్పోజ్ అయ్యి వెంటనే ఎండకి ఎక్స్పోజ్ అయ్యాం. సో ఇంకా డ్రైవింగ్లో ఉన్నాం, అంటే ట్రిప్ కదా. సో వెళ్తూ ఉండడం వల్ల ఫుల్ డిహైడ్రేషన్ అయిపోయాను. ఆ ముందు రోజు నైటే చెప్పాడనమాట. సో ప్లేస్ గురించి అంత ఐడియా లేదు నాకు, లేకపోతే ప్రిపేర్ అయ్యి వచ్చేసేదాన్ని. ఆ ముందు రోజు వర్క్ వల్ల లేట్ అయ్యి జస్ట్ 2 hours పడుకున్నాను. మార్నింగ్ 3కే లేచాం కదా చెప్పాను. సో అలా అయిపోయిందనమాట డే అంతా నాది ఇలాగా, నిద్ర లేక ఫుడ్ లేక. సో మీరు కూడా ఏమైనా లాంగ్ ట్రిప్స్కి ప్లాన్ చేస్తే డిస్టెన్స్ని బట్టి మీరు చక్కగా ట్రిప్కి ప్లాన్ వేసుకోండి. అంత పెద్ద కొండపై నుంచి అలా పొగ వస్తుంటే ఏంటి లావా లాగా అన్నట్టు అనిపించింది. ఇక్కడ బ్యాంబూ చికెన్కి ఎంత డిమాండ్ అంటే చూసారా ఎంతమంది ఉన్నారో. చేపరాయి దగ్గరికి వచ్చేసాం. లోపలికి వెళ్తే అలాగా వాటర్ ఫ్లో అవుతూ ఉండిద్ది. కాసేపు ఆగుదామా ఇక్కడ అని అడిగాను కళ్యాణ్కి, బట్ డైరెక్ట్గా మేము వెళ్ళిపోవాలన్నమాట. ఇప్పటికే లేట్ అయిపోయింది చాలా చోట ఆగి. సో ఫుడ్ ఏమైనా ఉండిద్ది, ముందుకెళ్ళిపోదాం, వద్దులే ఇంకా అనుకున్నారు అందరూ. సో అందుకని ముందుకెళ్ళిపోయాం. ఎప్పుడైనా మేము వస్తే ఇంకా మళ్ళీ ఈ ప్లేస్ కూడా మీకు చూపిస్తాను, సరేనా? ఈ లోపల మీరు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి వీడియోని లైక్ చేయడం మర్చిపోవద్దు. సో అరకుకైతే వచ్చేసాం. చూసారా మ్యూజియం దగ్గర ఉన్నామన్నమాట. ఎదురుగా ఉన్న షాప్ దగ్గర కూర్చున్నాము ఏదైనా తాగుదామని చెప్పి. కళ్యాణ్ వచ్చేసి కొంచెం బాదం పాలు తీసుకున్నాడు. ఇంకా నేను ఒక పల్పి ఆరెంజ్ ఒకటి తీసుకున్నాను. సో 2 కొంచెమే తాగానండి, 2 సిప్స్ వేసాను అంతే. సో అవి వెళ్ళి లోపల ఫైటింగ్ ఆడుకొని అలా బయటకు వచ్చేసినాయి అనమాట. సో అదంతా పడలేదు. నా పొట్టంతా ఇప్పుడు ఇంకా బాధగా వేస్తుంది. కడుపులో నొప్పి కూడా స్టార్ట్ అయింది ఇప్పుడు ఇంకా వామిటింగ్ అయ్యి. ఈ లోపల ఇదిగోండి 3 మేమేనమాట ఆర్డర్ ఇచ్చాము. దగ్గరగా 1.5 hours చేశారండి వాళ్ళు. ఇలాగా పాపం కష్టపడుతున్నారు, కాదనట్లేదు. కానీ ఇంత చేసినా సరే అవి పూర్తిగా కుక్ అయినాయి అని నాకైతే అనిపించలేదు. అంటే ఇంకొంచెం కుక్ అవ్వాలన్నట్టే అనిపించింది. కానీ వాళ్ళు మాత్రం 1.5 hour మంచిగా ఇంత కష్టపడ్డారు. కానీ కబాబ్ అయితే బాబా సూపర్ అంటే సూపర్ ఉంది. నాకైతే నచ్చింది. ఇదే ఫస్ట్ తిన్నాను. తొందరగా అయిపోతుంది, అది చాలా లేట్ అవుతుంది కదా అని కళ్యాణ్ ఇది ఒకటి తీసుకొచ్చేసాడు నాకు. ఇది తిన్న తర్వాత కొంచెం అలా ఉన్నానంతే. ఏది తినకుండా వెంటనే డ్రింకులు అని బాదం పాలని అలాంటివి తాగకూడదు అని నాకు తెలిసింది ఇంకా. సో నేను చేసిన మిస్టేక్స్ అన్నీ చెప్తున్నాను. మీరు కూడా ట్రిప్లో ఎప్పుడైనా యూజ్ అవుతాయి. నేను స్ట్రాంగ్, నేను ఏదైనా తట్టుకోగలను అనుకుంటే పర్లేదు. మంచిగా ఫుడ్ కోసం ఇంకా డిహైడ్రేషన్ అవ్వకుండా ట్రిప్లో మంచిగా ఉండండి. కొంచెం నాలాగా వీక్గా ఆకలేసిద్ది, వెంటనే నీరసం అయిపోతాం అని అనిపించిన వాళ్ళు ఇంకా జాగ్రత్తగా ఉండాలి. సో ఇదంతా అనమాట అరకు స్పెషల్ ఐటమ్స్, చాలా ఫేమస్. అరకు కాఫీ కానీ, ఇంకా మిగిలిన పసుపు అని, ఇంకా మనకి హెయిర్ కోసం అని మూలికలు ఉంటాయి. అందులో మనం ఆయిల్ వేసుకుంటూ ఉండాలి, యూస్ చేసుకోవచ్చు అంట. 3 months నుంచి 1 year వరకు అలా యూస్ చేసుకుంటూనే ఉండొచ్చు, ఏమీ కాదు. ప్యాకెట్లో ఉన్నాయి, ఇంకా డబ్బాలో కూడా ఉన్నాయి. కాఫీ గింజలు కూడా ఉన్నాయి. తీసుకుందాం అనుకున్నాను, కానీ దానికన్నా పొడే బెస్ట్లే అనుకుంటూ ఇంకా నేనైతే 2 కాఫీ బాటిల్స్ తీసుకున్నాను. చిన్నవే తీసుకున్నాను 2. ఈసారి వచ్చినప్పుడు మళ్ళీ తీసుకోవచ్చులే అని. సోంపని, ధనియాలని చాలా రకరకాలుగా ఉన్నాయండి, మనకి తెలిసినవే. అన్ని పల్సెస్ అలా ఉన్నాయి. నేను చూసిన అన్ని కొండల్లో నాకు ఈ కొండ చాలా ఫేవరెట్, నచ్చింది. సో అన్ని కొండలు చూశాను. వచ్చిన దారి నిండా కొండలే, అన్ని బ్యూటిఫుల్గా ఉన్నాయి. నాకైతే ఈ ట్రిప్ తర్వాత ఒక రకమైన మంచి ఫీల్ వస్తుంది. ఇంకా హిల్ ప్లేసెస్కి వెళ్ళాలి, చూడాలి అన్న ఇంట్రెస్ట్ చాలా పెరిగిపోయింది నాకు. ఇంతకు ముందు అంత ఉండేది కాదు. ఇంకా వెళ్ళేదారి ఎక్కువ తీయలేదు వీడియో, ఎందుకంటే అసలు
బాగాలేదండి. నుంచొని వెళ్తూ ఉన్నాను అలాగా. పాపం కళ్యాణ్ విసుక్కోకుండా 10-20 టైమ్స్ అలా ఆపాడు. మధ్యలో ఈ ట్రీస్ కనిపించినాయి. టచ్ మీ నాట్ అలా ఆడుకున్నాను కాసేపు. వెళ్ళడానికే బాధేస్తుంది. బైక్ అసలు ఎక్కి కూర్చోలేకపోతున్నాను. చాలా నీరసంగా అనిపిస్తుంది. నుంచొని అలా ఉండాలి. కావాలంటే నడిచి వస్తాను అని చెప్పాను నేను. చాలా ఇబ్బంది పెట్టేశాను కళ్యాణ్ని. ఇంకా నెక్స్ట్ ట్రిప్కి తీసుకెళ్తాడో లేదో. వీళ్ళందరూ ముంతాజ్కి వచ్చారనమాట తినడానికి. తినేసి వెళ్తానని. మేమైతే అక్కడ ఒక 5 మినిట్స్ ఉండి సెండ్ ఆఫ్ చేసి వచ్చేసాం. ఎందుకంటే నా పరిస్థితి చూసి కళ్యాణ్ వెంటనే ఇంటికి తీసుకెళ్ళిపోయాడు. ఇంకా ఇక్కడ అరకులో తిన్న స్ట్రాబెర్రీ అనమాట. అక్కడ తీయడం మిస్ అయింది. మధ్యలో ఒక చోట ఆగాను. సో అప్పుడు తీస్తున్నాను. స్ట్రాబెర్రీ ఎక్కువ తినలేదు ఎప్పుడు. సో కంపేర్ చేసి ఎలా ఉందో చెప్పలేను. కానీ బాగుంది ఫ్రూట్ అయితే మాత్రం. వైజాగ్ నుంచి చూడంగానే ఊపిరి పీల్చుకున్నట్టు అనిపించిందండి. ఎందుకంటే అర్జెంట్గా ఇంటికి వెళ్ళి రెస్ట్ తీసుకోవాలి, నిద్రపోవాలి అని. ఫుల్ అలసిపోయాం ఇద్దరం. పాపం కళ్యాణ్ అయితే ఫుల్ డ్రైవ్ చేస్తూనే ఉన్నాడు కదా, అందుకని. సో మా ఛానల్ నచ్చితే, ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.